Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 28. మహాలక్ష్మి నవ్వుతూ, నువ్వు దాచిపెట్టినా కూడా మీ పిన్ని నిన్ను ఎలా రిసీవ్ చేసుకుని ఉంటుందో నాకు తెలుసమ్మా. నువ్వు నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళావు అనగానే, అమ్మా కొన్ని మన నుంచి దూరం అవ్వాలి అంటే కొన్ని మనం అలవాటు చేసుకోవాలి, తప్పదు. సరే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పడంతో, జాగ్రత్త, ఒకవేళ శాలరీ వస్తే ఆ వెంటనే ఏదైనా హాస్టల్ చూసుకుని షిఫ్ట్ అయిపో, రూమ్ మాత్రం తీసుకోకు అని చెప్పింది మహాలక్ష్మి. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. అనవసరంగా ఇంకొకరి మీద ఎందుకు భారం వేయాలి చెప్పు అనగానే, సరే అమ్మా అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేయడంతో దక్ష ఆఫీస్ దాటి బయటకి వెళ్ళడం పైన 10th ఫ్లోర్ నుంచి గమనిస్తూనే ఉన్నాడు కర్ణ. దక్ష బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా శ్రీనివాస్ ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఏమైందమ్మా అని అడగడంతో, జాబ్ వచ్చింది బాబాయ్, ఇంటికి వస్తున్నాను అనగానే, కంగ్రాచులేషన్స్ తల్లి అని చెప్పడంతో, థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పింది దక్ష. విమల ఏమీ మాట్లాడకపోవడంతో దక్ష జాబ్ వచ్చిందని అంత సంతోషంగా చెబుతుంటే, కంగ్రాట్స్ చెప్పొచ్చు కదా అని అడగడంతో విమల ఏమీ మాట్లాడకుండా యాపిల్ తింటూ ఉండేసరికి, సరే లంచ్ అయిపోయింది కదా, నాకు మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. వచ్చేటప్పుడు సరుకులు ఏమైనా కావాలంటే ఇంటికి వచ్చాక నన్ను మళ్ళీ తిప్పి పంపించకుండా ముందే లిస్టు వాట్సాప్లో పంపించు అంటూ వెళ్ళిపోయాడు. దక్ష ఇంటికి వచ్చాక విమల మళ్ళీ సోఫాలో మూలుగుతూ కనిపించేసరికి, ఇంకా జ్వరం తగ్గలేదా పిన్ని అని అడగడంతో, ఒక రోజులో ఎలా తగ్గుతుందమ్మా అని అడగడంతో, ఏమైనా తిన్నావా పిన్ని అని అడిగేసరికి, అప్పటికే ఒక యాపిల్, ఓట్స్, గ్రేప్స్ అన్నీ తిన్నా కూడా ఏమీ తినలేదని చెప్పడంతో, సరే నీకోసం ఏమైనా చేయనా పిన్ని అని అడిగింది దక్ష. దోసల పిండి ఉంది, 2-3 ఎగ్ దోశలు వెయ్యమ్మా, అలాగే కమలా పండ్లు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, వాటితో జ్యూస్ తీసి జ్యూస్ కూడా ఇవ్వమ్మా అని అడగడంతో, అలాగే పిన్ని అంటూ దక్ష వంటగదిలోకి వెళ్ళడంతో హాయిగా సోఫాలో కాళ్ళు ముడుచుకుని పడుకుంది విమల. ఒక గంట తర్వాత విమల అడిగిన అన్నీ ప్రిపేర్ చేసి దక్ష విమలని నిద్ర లేపడంతో, అప్పుడే చేసేసావా అని అడగడంతో, అప్పుడే ఎక్కడ పిన్ని, గంట పట్టింది ఇవన్నీ చేయడానికి అంటూ ప్లేటు అలాగే జ్యూస్ గ్లాస్ ఇవ్వడంతో, సరేనమ్మా, నువ్వు కూడా 2 దోశలు వేసుకుని తిని వెళ్ళి రెస్ట్ తీసుకో, డిన్నర్ సంగతి రాత్రికి చూద్దాం అని చెప్పడంతో, లేదులే పిన్ని, నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళి పడుకుంటాను, కింద పడుకునేసరికి జ్వరం వచ్చినట్టుగా ఉంది అని చెప్పడంతో, అయ్యో ఆ మాట ముందే చెప్పాలి కదమ్మా అని అంది విమల. పర్లేదులే పిన్ని, అలవాటైపోతుందని చెప్పి దక్ష వెళ్ళిపోవడంతో, అలవాటు అయ్యే వరకు నువ్వెక్కడుంటావు, హాస్టల్కి వెళ్ళిపోతాను అన్నావు కదా అని దక్షకి వినిపించేలా విమల అడగడంతో, అవును పిన్ని వెళ్ళిపోతాను అని చెప్పి దక్ష దిండు దుప్పటి నేల మీద వేసుకుని పడుకోవడంతో హాయిగా దోశ తినేసి జ్యూస్ తాగి వెళ్ళి బెడ్ మీద పడుకుంది విమల. ఆ మర్నాటి నుంచి దక్ష ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. రమ్య, కొంతమంది కొలీగ్స్ అలాగే దక్ష ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫోన్ చేసి తనని చాలా మిస్ అవుతున్నామని చెప్పడంతో వాళ్ళందరితో ఫోన్ మాట్లాడి పెట్టేసింది. రోజు రాత్రి అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలతో ఖచ్చితంగా ఫోన్ మాట్లాడుతుంది. ఆ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్కి మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటే, ఏంటి స్పెషల్, ఎందుకు డెకరేషన్ చేస్తున్నారని అడగడంతో, నీకు తెలీదా, ఈ ఆఫీస్ ఇప్పటికీ 25 years కంప్లీట్ చేసుకుంది, అందుకే సిల్వర్ జూబ్లీ పార్టీ చేస్తున్నారు, రేపే పార్టీ, దానికోసమే ఈ ఏర్పాట్లన్నీ అనగానే, అవునా, అంటే ఏం చేస్తారు అని దక్ష అడగడంతో, ఏముంది విందులు వినోదాలు అని చెప్పడంతో, అవునా సరేలే నేను వర్క్లోకి వెళ్తాను అని వెళ్ళిపోయింది దక్ష. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఎంప్లాయీస్ అందరికీ బోనస్లు, ఇంక్రిమెంట్లు కూడా వెయ్యడంతో అందరూ చాలా సంతోషపడ్డారు. దక్షకి జాయిన్ అయ్యి వారం రోజులు కూడా కాకముందే ఇంక్రిమెంట్, బోనస్ కూడా రావడంతో చాలా సంతోషపడి వెంటనే ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చి, నేను రేపు ఉదయాన్నే హాస్టల్కి షిఫ్ట్ అయిపోతాను బాబాయ్ అని చెప్పడంతో, అదేంటి దక్ష, 10 రోజులు అన్నావు కదా, ఈలోపు నిన్ను వెళ్లకుండా ఒప్పించచ్చు అనుకుంటే 3 రోజులకే వెళ్ళిపోతాను అంటున్నావు, మీ నాన్న అడిగితే నన్నేం చెప్పమంటావు అన్నాడు శ్రీనివాస్. బాబాయ్, నాన్న అడగడానికి నువ్వు సంజాయిషి ఏం చెప్పుకోవాలని బాధపడ్డానికి ఇక్కడ ఏమీ లేదు, పైగా పెళ్ళై మన లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చే వరకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, ఒకసారి ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఏర్పడిన తర్వాత ఆ ఫ్యామిలీ మాత్రమే ముఖ్యం, వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం మిగిలిన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి అనగానే, దక్ష అన్నాడు శ్రీనివాస్ ఆశ్చర్యంగా. నాకు తెలుసు బాబాయ్,
నేను రావడం పిన్నికి చెల్లికి ఇష్టం లేదని. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు. నెలంతా కష్టపడితే వచ్చే జీతం ఇంటి రెంట్కి, పెట్రోల్కి, కాలేజ్ ఫీజులకి, ఇంట్లో వస్తువులకి అయిపోతుంటుంది. అలాంటిది మళ్ళీ కొత్త మనిషి వస్తే చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అంటే ఎవరికైనా కొంచెం అసౌకర్యంగానే ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు కదా అంది దక్ష. మీ పిన్ని గురించి, మీ చెల్లెల గురించి ఆలోచించకు దక్ష అనగానే, లేదు బాబాయ్, ఆలోచించాలి. బంధాలు చుట్టపు చూపుగా ఉంటేనే బాగుంటుంది. నేను వెళ్తాను బాబాయ్, అప్పుడప్పుడు వచ్చి చూస్తానులే, భయపడకు అని చెప్పి తన లగేజ్ తీసుకుని దక్ష వెళ్ళిపోవడంతో శ్రీనివాస్కి చాలా బాధగా అనిపించింది. మామూలుగానే దక్ష ఎవరింట్లోనూ ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడదు. కానీ ఏదో బాధ కొద్దిగా మైండ్ రిలాక్స్ అవుతుందని వచ్చింది, కానీ అది కూడా కుదరలేదు. సొంత అన్నయ్య కూతురికి ఆసరా అవ్వలేకపోయానని బాధగా అనిపించింది. హాస్టల్ వార్డెన్తో మాట్లాడి సంతకం పెట్టిన తర్వాత, చూడమ్మా, 8 హాస్టల్ గేట్స్ మూసేస్తాం, అంటే త్వరగా హాస్టల్కి రావాలి. ఫ్రీ వైఫై ఉంటుంది, రోజుకో రకం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం మాత్రం పప్పు రైస్, దానితో పాటు ఏదైనా వెజిటబుల్ కర్రీ ఉంటుంది. టీవీ చూడాలంటే ఒకటే టీవీ ఉంటుంది, అందరితో కలిసి చూడాల్సిందే, రూమ్మేట్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో, అలాగే మేడం అని చెప్పింది దక్ష. తన లగేజ్ తీసుకుని రూమ్ కీ కూడా తీసుకుని రూమ్ వెతుక్కుంటూ వెళ్ళగానే అప్పటికే 2 అమ్మాయిలు ఆ రూమ్లో ఉంటున్నారని వార్డెన్ చెప్పడంతో, తను వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ కనిపించడంతో, హలో, నా పేరు దక్ష, నేను మీ కొత్త రూమ్మేట్ అని పరిచయం చేసుకోవడంతో, తెలుసు, వార్డెన్ కొత్త రూమ్మేట్ వస్తుందని నిన్న ఈవినింగ్ చెప్పారు అని చెప్పి కార్నర్లో ఉన్న బెడ్ చూపించి, అది మీ బెడ్ అని చెప్పారు. థ్యాంక్ యూ అంటూ లగేజ్ బ్యాగ్ మంచం కిందకి నెట్టేసి హ్యాండ్ బ్యాగ్ మంచం మీద పెట్టి విండో ఓపెన్ చేసి చూసి, బాత్రూమ్ చెక్ చేసి, లైట్స్ ఫ్యాన్స్ కూడా ఒకసారి చెక్ చేసి, బెడ్షీట్, రూమ్ అంతా కొంచెం పర్లేదు అనిపించింది. ఏంటి, రూమ్ కంఫర్టబుల్గా ఉంటుందా లేదా అని చెక్ చేసుకుంటున్నావా అని పక్కన ఉన్న అమ్మాయి అడగడంతో, అవునని దక్ష నవ్వడంతో, పర్లేదు, మరీ హై క్లాస్ హాస్టల్స్లో లాగా ఉండదు, కానీ బాగానే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మనం ఏమైనా అల్లరి చేసి రూమ్ చెత్త చెత్త చేస్తే తప్ప మామూలుగా రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయి అని చెప్పారు వాళ్ళు. మీరు స్టూడెంట్సా, జాబ్ చేస్తున్నారా అని దక్ష అడగడంతో, జాబ్ చేస్తున్నాం, ఈరోజు ఇద్దరం వీక్ ఆఫ్ తీసుకున్నాం, అందుకే రూమ్లోనే ఉన్నాం అనగానే, నేను కూడా రూమ్ షిఫ్టింగ్ ఉందని హాఫ్ డే లీవ్ తీసుకున్నాను, మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పడంతో, అవునా, లంచ్ ఇంకొక 1 అవర్లో పెడతారు, లంచ్ చేసేసి వెళ్ళొచ్చు, ఈలోపు స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి అనగానే, నేను ఆల్రెడీ స్నానం చేసి లగేజ్ తెచ్చుకున్నాను అనగానే, అయినా కూడా అలసిపోతారు కదా, వాటర్ ఫ్రీనే, స్నానం చేయొచ్చు అని చెప్పింది పక్కన అమ్మాయి. దక్ష నవ్వుతూ ఫ్రెష్ అయి రావడంతో, పదండి లంచ్ చేద్దామని ఇద్దరు దక్షని తీసుకువెళ్ళి ముగ్గురు లంచ్ చేసి వచ్చాక కొద్దిసేపు రూమ్ అంతా సెట్ చేసుకుని తన వస్తువులన్నీ తన బెడ్ దగ్గర ఉన్న షెల్ఫ్లో సర్ది పెట్టుకుని, ఓకే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం కలుద్దాం అని చెప్పింది దక్ష. ఓకే, బస్ స్టాప్ తెలుసు కదా అనగానే, నేను బస్సులోనే వచ్చాను, బస్ స్టాప్ తెలుసు అని దక్ష చెప్పడంతో, అదే బస్ స్టాప్లో ఎక్కాలి, అదే బస్ స్టాప్లో తిరిగి రిటర్న్ అవ్వాలి, ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకు అని వాళ్ళు చెప్పడంతో, ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది దక్ష. దక్ష గంట తర్వాత ఆఫీస్కి వెళ్ళడంతో, ఏంటి దక్ష, మార్నింగ్ ఎందుకు రాలేదు అని వర్క్లో పరిచయమైన కొలీగ్ అడగడంతో, చెప్పాను కదా, రూమ్ షిఫ్టింగ్ ఉంది, లీవ్ పెట్టానని అనగానే, సరే సరే, ఈరోజు రూమ్కి లేట్గా వెళ్లాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో అనగానే, ఎందుకు అనేసరికి, అబ్బా, సిల్వర్ జూబ్లీ పార్టీ ఉందని చెప్పాను కదే బాబు, సాయంత్రమే మన బాస్ కనిపిస్తాడంట, ఇది వరకు ఉన్న మన బాస్ అసలు బాస్కి ఫ్రెండ్ అంట, ఆయన ఈరోజు రాబోతున్నాడు అని చెప్పడంతో, అవునా, ఫ్రెండ్కి కూడా కంపెనీలు అప్పగించి మరీ వేరే బ్రాంచులు చూసుకునే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అని ఆశ్చర్యంగా అడిగింది దక్ష. ఉంటారు, ఇది వరకంటే నిన్నటి వరకు ఉన్న బాస్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట, బాగా నమ్మకస్తుడంట, అందుకే ఆయన చూసుకునేవాడు కంపెనీ అని చెప్పడంతో, నైస్ అని అంది దక్ష. సరే, ఈరోజు ఎలాగో మనకి వర్క్ ఉండదు కాబట్టి గార్డెన్లో నాన్ వెజ్ మంచూరియాలు రకరకాలుగా ఉన్నాయి, ప్రాన్స్ మంచూరియా, చికెన్ మంచూరియా, మటన్ మంచూరియా, ఫిష్ మంచూరియా అన్నీ ఉన్నాయి, పద, ఈరోజు తిన్న వాళ్ళకి తిన్నంత అనగానే, నాకు తినాలని లేదు అని చెప్పింది దక్ష. ఓసీగా ఫుడ్ వస్తే కళ్ళు మూసుకొని తినాలి, కానీ మైండ్ బాగాలేదు, మనసు బాగాలేదు అని ఆలోచించకూడదు, పద అంటూ బలవంతంగా తీసుకువెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఇద్దరికి
మంచూరియా అన్ని ప్లేట్స్లో పెట్టి తీసుకురావడంతో ఒకటి తిన్న తర్వాత ఒకటి తినొచ్చు కదా ధన్య, ఎందుకు ఎవరైనా చూస్తే భయపడేలా ఇంత ఫుడ్ తీసుకొచ్చావని అడగడంతో ఏం కాదులే, ఫుడ్ విషయానికి వస్తే అందరూ ఒకటే, తిను అని చెప్పింది. ఇద్దరూ కలిసి మంచూరియా ఫినిష్ చేసేసరికి 1 అవర్ పట్టడంతో ఆ తర్వాత ఐస్ క్రీమ్ సెక్షన్కి వెళ్ళారు. ధన్య, మరీ టూ మచ్గా తింటున్నావు, కొంచెం తినడానికి గ్యాప్ ఇవ్వు, ఇప్పుడే కదా నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నావు, అప్పుడే ఐస్ క్రీమ్కి వెళ్తున్నావు, ఒక్క 15 మినిట్స్ అయినా గ్యాప్ ఇవ్వు అని చెప్పడంతో లేదు, నా డైజెస్టివ్ పవర్ చాలా ఎక్కువ, నువ్వేమీ దిగులు పెట్టుకోకు అంటూ ఐస్ క్రీమ్ తీసుకొని దక్షకి ఇవ్వబోతుంటే నేను కొద్దిసేపు ఆగి తింటానులేమ్మా, నేనంత పవర్ఫుల్ డైజెస్టివ్ సిస్టమ్స్తో పుట్టలేదు అని అంది దక్ష. దాంతో ధన్య నవ్వుతూ ఐస్ క్రీమ్ కప్పుల మీద కప్పులు ఫినిష్ చేస్తూ ఉండేసరికి దక్ష నిలబడి కాళ్ళు నొప్పులు రావడంతో ఒకవైపు చైర్ కనిపించడంతో వెళ్ళి కూర్చుని మొబైల్ బయటకు తీసి దాంతో టైంపాస్ చేస్తూ కూర్చుంది. చాలాసేపటి తర్వాత ఏదో స్పీచ్ ఉందని పిలవడంతో అందరూ సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళడంతో ఆ సెమినార్ కంప్లీట్ అవ్వడానికి ఒక 2 గంటల టైం పట్టి బయటకు వచ్చేసరికి చీకటి పట్టడంతో ఇక బాస్ రాబోతున్నారు, అసలైన బాస్ని మీరు ఈరోజు చూడబోతున్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారా అని అడగడంతో వెయిట్ చేస్తున్నామని అందరూ గట్టిగా అరిచేసరికి సో లెట్స్ వెల్కమ్ అవర్ బిజినెస్ టైకూన్ అని అనౌన్స్ చేస్తున్న అమ్మాయి స్పాట్లైట్ పడిన వైపు చేతిని చాపి చూపించడంతో బ్లాక్ కలర్ ప్లెయిన్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ జీన్స్లో గాగల్స్ పెట్టుకుని స్టైలిష్గా కర్ణ ఎంటర్ అవ్వడంతో ఆశ్చర్యపోయింది దక్ష. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.